మెదక్ నుండి ఎలకతుర్తి వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం వల్ల రామాయంపేట పట్టణానికి ఎలాంటి నష్టం కలగకుండా చూస్తానన్న ఎంపీ. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో జాతీయ రహదారి నిర్మాణం ఏ విధంగా జరగాలి అనే విషయంపై సంబంధిత అధికారులతో పట్టణ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రజల అభిప్రాయం ప్రకారం పట్టణంలో రహదారి నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని పేర్కొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. మెదక్ నుండి ఎలకతుర్తి వరకు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణం వలన రామాయంపేట పట్టణానికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. నేనేమంటున్నా, అధికారులు గతంలో ఏమైనా తప్పుడు నివేదికలు ఇస్తే 100% రఘునందన్ రావు ప్రాక్టికల్గా ఉంటాడు. హైదరాబాద్లో ఏసీలలో కూర్చొని డిజైన్ మార్చమని చెప్పాడు. 100% మోకా మీకు రమ్మని అడుగుతున్నా. ఆయన ఈఎన్సీ అయినా ఇంకొక ఆయనైనా పీడీ అయినా నాకేం సంబంధం లేదు. నాకు జనమే ఇంపార్టెంట్. జనం బాగుండడమే నాకు ఇంపార్టెంట్. కాబట్టి అవసరమైతే ఆ ఈఎన్సీ ఆఫీస్కి కూడా పోతాను. అక్కడ జరిగినటువంటి మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే మళ్ళీ డిస్కస్ చేస్తాను. సంబంధిత వివరాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాను. అట్లా ఎవరైనా వ్యక్తులు వ్యక్తిగత స్వార్థం కోసం జనాల్ని ఊరిని ముంచాలని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకునేలాగా నేను కష్టపడతాను. అధికారి కాకుండా ప్రజాప్రతినిధులకి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అడ్డుకుంటున్నారు. ఒక రోడ్ వేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రఘునందన్ రావుదో, విజయ్ కుమార్దో, శ్రీనివాస్దో ఎవరిదో ఒకరికి రోడ్ అయితే స్థలం కావాలి. రోడ్ వేయాలంటే స్థలం లేకుండా రోడ్ అయితే వేయలేదు. సో దాంట్లో ఎవరు నష్టపోతున్నారు, ఎందుకు నష్టపోతున్నారు? జాతీయ రహదారి మీద 100 కిలోమీటర్ల మినిమం స్పీడ్ తోటి వచ్చినప్పుడు రేపు రోడ్ వేసినాక ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకొని జాతీయ రహదారి విభాగాలు, పోలీస్ శాఖ, గ్రామ పెద్దలు, జర్నలిస్ట్ మిత్రులు అందరి సహాయ సహకారాలు తీసుకొని మంచి కోసం ప్రయత్నం కోసం ఒక అడుగులు స్టార్ట్ చేసినాం. వీ హోప్ ఫర్ ద బెస్ట్. మంచి జరగాలని కోరుకుంటున్నాం. నా ఈ ప్రయత్నం సఫలీకృతమయ్యేలాగా మీరు కూడా సహకరించమని సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎవరన్నా తప్పు చేస్తే, ఏ అధికారన్నా తప్పు చేస్తే, ఈ రోడ్డు విషయం లోపల ప్రజల్ని తప్పుదోవ పట్టించి ప్రజలకు నష్టం చేయాలని చూస్తే ఆయన ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఆయన మీద రాతపూర్వకమైన ఫిర్యాదు చేస్తాం. ఆయన మీద చర్య తీసుకుంటాం. 765 డీజీ మెదక్ రామాయంపేట సిద్దిపేట మీదుగా ఎలకతుర్తి వరకు పోతున్నటువంటి జాతీయ రహదారి నెంబర్ 765 డీజీకి సంబంధించి రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో ఒక బైపాస్ రోడ్డు కావాలన్నా రామాయంపేట పట్టణంలోంచి రోడ్డు పోవాలనే విషయం లోపల గ్రామంలో 2 రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భారత ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించిన దాని ప్రకారం ఊరు బయట నుంచి బైపాస్ తీసుకొని పోతే హైవేకి ఇబ్బంది లేకుంటుంటుందని ఒక ప్రతిపాదన వచ్చింది. దానివల్ల ఇప్పటికే హైదరాబాద్ నుంచి, చేగుంట నుంచి కామారెడ్డి పోతున్నటువంటి జాతీయ రహదారి రామాయంపేట పట్టణం నుంచి బయట నుంచి పోవడం వల్ల రామాయంపేటలో కొంచెం గ్రోత్ ఆగిపోయింది అనేటువంటి ఒక భావన రామాయంపేట ప్రాంత ప్రజలలో ఉంది. రెండవ జాతీయ రహదారి కూడా ఊరుని వదిలేసి ఊరు బయట నుంచి పోతే గ్రామంలో అభివృద్ధి ఆగిపోతుందేమో అనేటువంటి భావన వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల మధ్యలో ఉంది. కాబట్టి ఈరోజు జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఏఈలు, డిఈలు, ఎస్సీలు అందరినీ పిలిచి ప్రాక్టికల్గా ఫీల్డ్ విజిట్ చేసి తక్కువ నష్టంతో రోడ్డును పూర్తి ఎట్లా చేయాలనే దానికోసం కొత్త చర్చలు ప్రారంభించడం జరిగింది. పట్టణంలో ఉన్నటువంటి పుర ప్రముఖులు, అన్ని పార్టీల పెద్దలు, వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలందరినీ కూడా సహకరించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం. అందరూ సహకరించి రోడ్డు మధ్యలోంచి సెంటర్ నుంచి 100 ఫీట్ చొప్పున తీసుకొని పోతే రోడ్డు అందరికీ ఉపయోగకరంలోకి వస్తే ఎవరు నష్టపోతారు, ఎంత నష్టపోతారు అనే విషయంలో మళ్ళొక స్టడీని 2-3 రోజులలో పూర్తి చేయమని నేషనల్ హైవే అధికారులను ఆదేశించినాం. వచ్చిన నివేదిక ప్రకారం ఎంత నష్టం జరుగుతుంది, ఎవరి ఇల్లు ఎంత పోతుంది, ఎవరి భూమి ఎంత పోతుంది అన్న దాని తర్వాత ఆ బాధితులతో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళ సౌకర్యార్థం ఇంకా ప్రభుత్వం నుంచి ఆల్టర్నేటివ్ ఇచ్చి రోడ్డుని ఊర్లోంచి తీసుకొని పోవడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినాం. నా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అనేటువంటి విశ్వాసం నాకుంది. ప్రజలు కూడా దానికి సహకరిస్తారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది. తక్కువ మందికి నష్టం జరిగి ఎక్కువ మందికి ఉపయోగపడే రీతిలో ఈ జాతీయ రహదారి నిర్మాణం చేయాలని ఇక్కడి నుంచి ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఓటేసి గెలిపించిన కారణం చేత ఈ ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాన్ని ఈరోజు ప్రారంభించినాం. సహకరించాల్సిందిగా సవినయంగా అటు బైపాస్ రోడ్డుకు పోతుంది అనుకున్న వాళ్ళకి, ఇటు లోపలికి వెళ్ళిపోతే జరుగుతుంది నష్టం అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. నో పాలిటిక్స్. జాతీయ రహదారి నిర్మాణం జరగాలి, రామాయంపేట పట్టణం మధ్యలోకి వెళ్ళిపోవాలి, బాగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆ దిశగా అందరినీ ఒప్పించేందుకు ఒక ప్రయత్నాన్ని ప్రారంభించినాం. ఆ ప్రయత్నంలో ప్రజలు సహకరించి ఆశీర్వదిస్తే సక్సెస్ అవుతాం. తక్కువ నష్టంతో రోడ్డు పని పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. కాదు కూడదు అనుకున్నప్పుడు ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి ప్రత్యామ్నాయాలను ప్రభుత్వం పరిశీలిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సహకరించాల్సిందిగా మా జర్నలిస్ట్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తాం.
ఇంకోటి ఇప్పుడు అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.